ఈరోజు మనం అసలు ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఆర్ శీఘ్రస్ఖలనం అంటే ఏంటి, ఇది ఏ కండిషన్స్లో ఉంటుంది, ఏ కండిషన్స్లో చాలా కామన్గా చూస్తుంటాము, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, అసలు ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అది ఏమైనా డేంజరస్ థింగా అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Asian Andrology, హైదరాబాద్. మొదటిగా ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎవరైనా కానీ సెక్స్ చేస్తుంటే వితిన్ 3 minutes లోపట్ల స్ఖలనం జరిగిపోతే అంటే స్పర్మ్ బయటకు వచ్చేస్తే దాన్ని ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. సో ఇది టైమింగ్ మినిట్స్లో ఒకనే కాకుండా నార్మల్గా స్ట్రోక్స్లో కూడా కౌంట్ చేస్తారు. జనరలీ మోర్ దెన్ 20 strokes ఇస్ నార్మల్, అంటే 20 సార్లు అంగం లోపలికి బయటకు వస్తే అది నార్మల్. అంతకంటే తక్కువ అయిపోతే మాత్రం దాన్ని ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. సో చాలామంది భయపడుతుంటారు, ఈ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్స్ చాలా కామన్ ఉన్నాయి, దీనివల్ల చాలామంది సూసైడల్ థాట్స్ వస్తుంటాయి. కానీ అందరు గుర్తుపట్టుకో ఏంటంటే ఈ శీఘ్రస్ఖలనం అనేది ప్రతి ఒక్క మెన్ లైఫ్లో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా చూస్తాం. అది కొందరిలో ఎర్లీగా ఉంటుంది, కొందరిలో డిలేడ్గా ఉంటుంది. ఎర్లీగా చాలా యంగ్స్టర్స్లో చాలా కామన్గా చూస్తుంటాం ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్. ఎందుకంటే వాళ్ళు మొదటిసారిగా సెక్స్ చేయడంతో కానీ లేకపోతే చాలా రోజుల తర్వాత సెక్స్ చేయడం వల్ల కానీ టూ ఎగ్జైటెడ్గా అయిపోయి స్ఖలనం జరిగిపోతుంది. సో ఇలాంటి వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది నార్మల్లీ చాలా కామన్గా చూసే ప్రాబ్లమే. 100లో 70 మందికి ఉంటుంది, కానీ ఎవరు మా దగ్గరికి రారు, డాక్టర్స్ దగ్గర హెల్ప్ తీసుకుందామని ట్రై చేయరు. ఇది హెల్ప్ తీసుకుంటే చాలా ఈజీగా ట్రీట్ అయ్యే ప్రాబ్లం. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ కొన్ని న్యాచురల్గా ఇవి ఎందుకు వస్తాయో దాని గురించి ఆలోచిస్తున్నాం. కొన్నిసార్లు టూ ఎగ్జైటెడ్ వల్ల కానీ హై స్ట్రెస్ లెవెల్స్లో కానీ చాలా వరకు కేసెస్లలో అంగస్తంభన అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా చాలా కామన్గా ఈ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ చూస్తుంటాం. కానీ యంగ్స్టర్స్లో చాలా తక్కువగానే ఉంటుంది. కానీ ఓల్డ్ పీపుల్లో అంటే అరౌండ్ ఇఫ్ యూ క్రాస్ అరౌండ్ 50 years ఆఫ్ ఏజ్, 50 ఏళ్ళు దాటిన తర్వాత అంగస్తంభనతోని శీఘ్రస్ఖలన సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే నార్మల్గా మనకున్న హెల్త్ కండిషన్స్లో అంటే ఎలా అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో చాలా మందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఈ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ కామన్గా చూస్తుంటాం. సో ఇది ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ స్టార్ట్ అయింది మీకు. సో మీరు దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? మొదటిగా కొన్ని టెక్నిక్స్ని ట్రై చేయొచ్చు. అంటే కామనెస్ట్గా చూసుకునే టెక్నిక్ అంటే సెక్స్ చేసేటప్పుడు వేరే దాని గురించి ఆలోచించడం చాలా బెటర్. అంటే ఆ సెక్స్లో మీరు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతే హై ఛాన్సెస్ త్వరగా మీకు అవుట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అదే మీరు కొద్దిగా ఆ సెక్స్ గురించి ఆలోచించకుండా ఇంకా ఫర్దర్ వేరే థింగ్స్ ఏమైనా గురించి ఆలోచిస్తే కొద్దిగా టైమింగ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, స్ట్రోక్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ ఏంటి అంటే స్ఖలనం జరిగిపోతుంది అంటే స్పర్మ్ వచ్చేస్తున్నట్టు అనిపిస్తే అంగం బయటకు అనేసి ఒకసారి అంగం పైన స్క్వీజ్ చేయాలి. అంటే దీన్ని స్క్వీజ్ టెక్నిక్ అంటాం. గట్టిగా స్క్వీజ్ చేసినప్పుడు ఏదైతే స్పర్మ్ బయటకు వస్తుందో ఆటోమేటిక్గా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ కామన్గా దీన్ని కంప్లీట్ పుల్అవుట్ మెథడ్ అంటాం. అంటే స్ఖలనం జరిగిపోతుంది అనుకుంటే మాత్రం కొద్దిసేపు మీ స్ట్రోక్స్ని ఆపేస్తే ఆటోమేటిక్గా ఈ టైమింగ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మీ న్యాచురల్గా ఎలా ఉంటుంది. అదే ఇప్పుడు మెడికల్లీ అంటే ఒక డాక్టర్ దగ్గర పోతే మీకు కామన్గా ఫస్ట్ చాలామంది ఇది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారండి. అంటే చాలామంది ఈ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్కి సార్ మేము వయాగ్రా ట్యాబ్లెట్ తీసుకున్నాము, సార్ మేము టెడలాఫిల్ ట్యాబ్లెట్ తీసుకున్నాము. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ ట్యాబ్లెట్స్ ఈ రెండు సిల్డెనాఫిల్ కానీ టెడలాఫిల్ కానీ అవనాఫిల్ కానీ ఇది ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్కి పనిచేయదు. ఇవి ఓన్లీ ఎరెక్షన్ గురించి, అంటే మీకు అంగస్తంభన సమస్య ఉంటే ఆ సమస్య తీరడానికి పనిచేస్తుంది తప్ప శీఘ్రస్ఖలనం అవ్వకుండా ఆపడానికి పాసిబుల్. చాలామంది ఏమనుకుంటారు, అరే ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఇంప్రూవ్ అవుతలేదని ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో గొడవ కావడానికి ఇది ఒక మేజర్ రీజన్. సో దీనికి సింపుల్ మెడికేషన్స్ ఉంటాయి. కామన్గా మన దగ్గర యూజ్ చేసే అంటే ఇండియన్ సినేరియోలో వాడే ట్యాబ్లెట్స్ తీసుకుంటే పెరాక్స్టిన్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి, డెపాక్స్టిన్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి. పెరాక్స్టిన్ అంటే జనరలీ 12.5 25 mg వరకు ఇవ్వచ్చు. డెపాక్స్టిన్ అంటే 30 60 అంటే వెరీ బ్యాడ్ కేసెస్లో 120 యూజ్ చేసిన కేసెస్ కూడా ఉంటాయి. సో ఇవి చాలా కామన్గా యూజ్ అయ్యే డ్రగ్స్. ఇవి యూజ్ చేసిన తర్వాత చాలా మందిలో ఈ ప్రాబ్లమ్ సెటిల్ అయిపోతుంది. చాలా వరకు ఈ శీఘ్రస్ఖలనం సమస్య అనేది కొందరికి మైండ్ నుంచి ఉంటుంది, కొందరికి అంగం దగ్గర నుంచి ఉంటుంది.
మైండ్ దగ్గర టూ ఎగ్జైటెడ్కి ఈ ట్యాబ్లెట్స్ పనిచేస్తాయి. ఒకవేళ అంగం దగ్గర సెన్సిటివిటీ చాలా ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు మేము కామనెస్ట్గా చేసేది ఏంటంటే ఆ ఏరియాని డీసెన్సిటివైజ్ చేస్తాము. అంటే ఇప్పుడు స్తుంతి ఆపరేషన్ చేయడం ద్వారా కానీ, సర్కంసిజన్ అంటాము, అది చేయడం ద్వారా కానీ, లేకపోతే అక్కడ లోకల్ స్ప్రేస్ కానీ లోషన్స్ కానీ ఇస్తాము. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఏరియా నంబ్ అయిపోయి మీకు లోకల్ సెన్సిటివిటీ వల్ల వచ్చే శీఘ్రస్కందం ఖచ్చితంగా అవాయిడ్ అవుతుంది. మీకు ఫర్దర్గా డౌట్స్ ఏమన్నా ఉంటే కింద వచ్చే ఈ నంబర్కి ఖచ్చితంగా మీరు మీ డౌట్స్ని తెలియజేయవచ్చు. మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడవచ్చు. లేకపోతే కాల్ చేయలేరు అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్స్ అన్నా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.